హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా క్విక్గా అయిపోయి అలాగే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పాలక్ ఫ్రై అండి. బంగాళదుంప పాలకూర ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కొంచెం చిట్లాక ఒక్క ఆనియన్ సన్నగా తరుముకున్నది వేసుకుని అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా, చపాతీస్లోకి ఏం కర్రీ చేయాలా అనుకుంటూ ఉంటాం కదా, క్విక్గా అయిపోతుంది అనమాట, చాలా ఈజీ కూడా. సో అలాగే నేను మీన్ వైల్ ఏం చేశానంటే 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకుని అలాగే పీల్ తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. వీటిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించినట్టు చిన్న క్యూబ్స్ కింద ఆల్రెడీ ఉడకబెట్టాను కదా, చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు ఆనియన్స్లో వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుని ఫ్రై చేసుకోండి. సో బాయిల్ చేసిన పొటాటోస్ ఉంటే చెప్పాను కదా 5 minutesలో అయిపోతుంది కర్రీ. కొంచెం చిటికెడు పసుపు అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకుంటే చక్కగా ఉప్పు అది ముక్కలకి చక్కగా కోట్ అయిపోతుంది అనమాట. రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టెలు, మనం పూరీలు చేస్తాం కదా, దాంట్లో కూడా డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న కట్ట పాలకూరని సన్నగా తరుముకున్నాను అనమాట. దాన్ని కట్ చేసుకున్నది కూడా వేసేసుకొని ఇది మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లిడ్ మూతగట్ట క్లోజ్ చేయకూడదు. వాటర్ వచ్చేస్తే బంగాళదుంపలు మ్యాషీగా అయిపోతాయి. సో చూసారా, హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను దాన్ని అలా కలుపుతూ ఉంటే పాలకూర అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో చూసారా, 1-2 minutesలో పాలకూర అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి మ్యాండేటరీగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు స్పూన్ కారము ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. సో దీన్ని ఇంకొకసారి అలా కలిపేసుకుంటే సో చక్కగా ఆ జీలకర్ర పొడి అవి ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంప ముక్కలకి గట్ట చక్కగా కోట్ అయిపోతాయి అన్నమాట. దీన్ని అలాగే 1-2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా మగ్గనిస్తే ముక్కలకి అంత ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. సో అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీనో చేసుకోవడం, అంతే హెల్దీ కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్, ఈజీ, టేస్టీ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ మీకు త్వరలోనే అవన్నీ పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.